Okay, in total differentiation, another more problem. If the sides of the angles, question ఒకసారి చూడండి. If the sides of the angles of a plane triangle ABC vary in such a way that circumradius ఉంటుంది, circumradius of the radius is remains constant, prove that this condition ప్రూవ్ చేయమంటుంది. డెల్టా ఏ డెల్టా బి ఇస్ ద స్మాల్ ఇంక్రిమెంట్స్. మనం స్టార్టింగ్లో చూసినాం కానీ డెఫినేషన్ చెప్పేటప్పుడు సో sides A and B and respectively. Okay, let R be the circumradius of the triangle ABC. Circumradius of the triangle ABC is the formula is మీకు ఇంటర్మీడియట్లో లాస్ట్ చాప్టర్ వచ్చేసి మ్యాథ్స్ ఏలో ఉంటుందండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ ఫార్ములా ఉంటుంది చూడండి ఒకసారి. ఆర్ ఈక్వల్స్ టు ఏ బై 2 సైన్ ఏ, బి బై 2 సైన్ బి, సి బై 2 సైన్ సి. హియర్ ఏ ఈక్వల్స్ టు 2 ఆర్ సైన్ ఏ అంటే క్రాస్ మల్టిప్లై చేసుకుంటే అంటే ఎలా అండి ఒక్కసారి చూడండి. ఆర్ ఈక్వల్స్ టు ఏ బై 2 సైన్ ఏ అంటే ఈ సైన్ ఏని ఇటు సైడ్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం అంటే 2 ఆర్ సైన్ ఏ ఈక్వల్స్ టు ఏ వాల్యూ. R equals to B by 2 sin B, R equals to C by 2 sin C. So at the same time that value A value, B value, C value. Now del A del B ఎందుకు కావాలి? సో ఈ del A del B del C అని ఫైండ్ అవుట్ చేయమంటుంది కాబట్టి జస్ట్ డిఫరెన్షియేషన్. నౌ del A 2r sin A differentiation cos A into del A. Del B 2r is a constant, sin B differentiation cos B, del B del C cos C del C. Del A by del B by del C equals to del A value 2r cos A by del B, del B by 2r cos B by del B, del C value 2r cos C by del C. Cos A cancel, 2r అలాగే ఉంది. del of del A del B del C కదండి. here del we have to common A plus B plus C. A plus B plus C is an angles of a plane triangle and that triangle ABC equals to 180 degrees. ఓకే del 5. సో del 5 వాల్యూస్ ఎలా 0 అని మెన్షన్ చేస్తుండండి ఇక్కడ. del 5 అంటే ఏ వాల్యూ అంటే ఇన్ దిస్ ప్లేస్ ఏ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 5. sin 5 వాల్యూ, sin 5 becomes any 5, its value 0. cos 5 అయితే -1, tan 5 అయితే cos 5 అయితే -1 అండి, cos 2 అంటే +1 అలా. కానీ sin ఎనీ 5 వాల్యూ 0, del 5 ఈజ్ అని ఈక్వల్స్ టు 0. sin ఏ ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇట్ హ్యాస్ ద సర్కమ్ రేడియస్ A by 2 sin A, B by 2 sin C, C by 2 sin C. So that's why we have to written sin A is a triangle, plane of a triangle under sin A, sin B, sin C. That's why we have to written del 5 is an equals to 0. That's becomes sin 5 value 0. That's we have to written del 5 is also 0. 2r equals to 0. 2 into r into 0 which becomes 0. Okay, and then more problem కూడా ఉంది. If A comma B comma C are the ఇక్కడ ఉందండి కింద. ఇఫ్ ఏ కామా బీ కామా సి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సచ్ దట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బీ ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దెన్ ప్రూవ్ దట్ అని కింద ఒక కండిషన్ ఇచ్చి అది ప్రూవ్ చేయమంటుండండి. ఏమేమని మెన్షన్ చేసిండు? ఏబీసీ అనేది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటుండు. ఓకే, యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్స్ టు 180 degrees అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బీ ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈక్వల్స్ కాన్స్టెంట్ అయితే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. అంటుంది చూడండి ఒకసారి చేద్దాం ఫైండ్ అవుట్. we know that a plus b plus c equals to 180 degrees. how it has to plane of a triangle, the triangle is an 180 degrees. జస్ట్ ఏదైనా ఒక వాల్యూ చూజ్ చేసుకోండి. c ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీని అటు సైడ్ పంపించేసిన సీనే అని ఏం లేదు రూలు. ఏ అయినా చూజ్ చేసుకోవచ్చు, బి అయినా చూజ్ చేసుకోవచ్చు. 5 మైనస్ ఏ ప్లస్ బి అయిపోయింది. సైన్ అప్లై చేస్తున్నాండి. సైన్ సి ఈక్వల్స్ టు సైన్ 180 మైనస్ ఏ ప్లస్ బి, సైన్ 180 మైనస్ టీటా. సో సైన్ 180 మైనస్ టీటా ఏ కోఆర్డినేట్లో ఉందండి? మీకు ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఆల్ సిల్వర్, టీ కప్స్, ఆల్ సైన్ కొసెక్, టాన్ కాట్, కాస్ సీకెంట్. ఓకే, నౌ సైన్ ఇందులో ఇది 90 మైనస్ హియర్ 90 ప్లస్ 180 మైనస్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో సెకండ్ కోఆర్డినేట్లో సైన్ అనేది పాజిటివ్. సైన్ 180 270 ఉన్నప్పుడు ఫంక్షన్స్ అనేవి 180 360 ఉన్నప్పుడు ఫంక్షన్స్ అనేవి చేంజ్ కావు. 90 270 ఉన్నప్పుడు సైన్ బికమ్స్ కాస్ అవుతుంది, కాస్ బికమ్స్ సైన్ అవుతుంది. సైన్ 180 మైనస్ టీటా సైన్ టీటానే అండి. అంటే 5 మైనస్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ సి ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ బి.
ఓకే, మనకు ఒకటి కాన్స్టెంట్ అని మెన్షన్ చేసిన చూడండి క్వశ్చన్లో, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అన్నాడుగా. దట్ కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ ఏబి అని. ఎందుకు ఏబి తీసుకుంటున్నాం కాన్స్టెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలోనే కానీ మనకు వచ్చేది ఫంక్షన్. ఎందుకు ఏబీలో సి ఈక్వల్స్ టు వాల్యూస్ చూస్తున్నాం అంటే సైన్ సి ఈక్వల్స్ టు సైన్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే సైన్ సి సైన్ ఏ ప్లస్ బి అయినప్పుడు సైన్ స్క్వేర్ సి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బీనే కదా. జస్ట్ సింప్లిఫై చేస్తున్నాం. నౌ FA అంటే విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాం. హియర్ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాము. దో ఎఫ్ బై దో ఏ సైన్ స్క్వేర్ ఏ, అది ఎలా ఉందండి సైన్ స్క్వేర్ ఏ. విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాం. ఏ ఉంది కానీ సైన్ స్క్వేర్ ఏ అంటున్నాం అంటే ఎక్స్ స్క్వేర్ మోడల్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ మోడల్లో ఉంది కానీ ఎక్స్ స్క్వేర్ కాదు. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x. సో ఎక్స్ ఏంటిది అక్కడ సైన్, కాబట్టి సైన్ డిఫరెన్షియేషన్ చేయాలి మళ్ళీ అగైన్. ఓకే, ఎక్స్ స్క్వేర్ మోడల్లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అంటే 2 సైన్ ఏ. సైన్ ఏ డిఫరెన్షియేషన్ కాస్ ఏ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఏతోనే చేస్తున్నాం కాబట్టి సైన్ స్క్వేర్ బి అంటే విత్ బి డిఫరెన్షియేషన్ 0. ఓకే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే విచ్ ఈజ్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ మోడల్. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అవుతుంది అంటే 2 సైన్ ఏ ప్లస్ బి అవుతుంది. మళ్ళీ అగైన్ సైన్ ఏ ప్లస్ బి డిఫరెన్షియేషన్ కాస్ ఏ ప్లస్ బి. ఓకే, అండ్ దెన్ హియర్ ఎఫ్ఏ డిఫరెన్షియేషన్ ఏమేమి వాల్యూస్ వచ్చాయో చూడండి ఒకసారి. సైన్ 2a 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఏంటండి సైన్ 2aనే కదా. ఓకే, సైన్ 2a ప్లస్ బి. ఇక్కడ కూడా 2 సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి అంటే సైన్ 2aనే అంటే ఏ ప్లస్లో ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు 5 - c రాసుకోవచ్చు. 2 5 - c రాసేసింది. ఇక్కడ 2 అలాగే ఉంచి ఏ ప్లస్ బి ప్లస్లో 5 ఎందుకు ఏ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 5గా అండి. అంటే మనకి ఏ ప్లస్ బి వాల్యూ కావాలి అనుకోండి, సి నట్ సైడ్ పంపించేస్తే 5 - c. ఏ ప్లస్ బి వాల్యూ 5 - c. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి ఒకసారి. సైన్ 25 - 2c. సైన్ 25 అంటే 360 డిగ్రీస్. సైన్ 360 డిగ్రీస్ అనేది ఏ కోఆర్డినేట్లో ఉందని మనకి 360 మైనస్ టీటా అనేది 4th కోఆర్డినేట్లో ఉంటుందండి. 360 ప్లస్ అనేది 1st కోఆర్డినేట్లో ఉంటుంది. 360 మైనస్ అనేది 4th కోఆర్డినేట్లో ఉంటుంది. 4th కోఆర్డినేట్లో సైన్ ఉండదు కానీ మనకి అక్కడ ఓన్లీ కాస్ అండ్ సీకెంటే ఉంటుంది కాబట్టి మైనస్. ఎందుకంటే అక్కడ ఉండదు, అక్కడ ఉండే ఫంక్షన్సే పాజిటివ్స్, మిగతావన్నీ నెగిటివ్స్. అక్కడ అది ఉండదు కాబట్టి నెగిటివ్. ఓకే, నెగిటివ్ 360 మైనస్ టీటా అనేది నెగిటివ్. అండర్ 360లో ఉన్నప్పుడు ఫంక్షన్ అనేది ఏం చేంజ్ కాదు. చెప్పిన 180 360 ఉన్నప్పుడు ఫంక్షన్ చేంజ్ కాబట్టి సైన్ లాగానే ఉంటుంది. సైన్ 2a మైనస్ సైన్ 2c. ఇది ఎఫ్ఏ వాల్యూ. సిమిలర్లీ ఎఫ్బి కూడా రాసుకోవచ్చు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో. ఓకే, ఎఫ్ఏ ఎఫ్బి ఈజ్ ఏ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ విత్ రెస్పెక్ట్ టు బి. ఓకే, మనకు కావాల్సింది ఏంటిది డిఏ బై డివి వాల్యూని ప్రూవ్ చేయమంటున్నాను మనకి. సో మనకి యాక్చువల్గా డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఏ. అంతేకాండి డివై బై డిఎక్స్ అయితే క్రాస్లో చూసుకోండి, ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు డిఏ బై డిబి అంటే మైనస్ ఎఫ్బి బై ఎఫ్ఏ అండి. అబ్జర్వ్ చేయండి. ఓకే, మైనస్ ఎఫ్బి బై ఎఫ్ఏ. ఎఫ్బి వాల్యూ వచ్చేసింది మనకి, ఎఫ్ఏ వాల్యూ వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది ఎలా ఉంది మైనస్ కామన్ తీసినాం. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అండి. సైన్ సి మైనస్ సైన్ డి ఇక్కడ రాసినాం చూడండి ఒకసారి. 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. కింద కూడా సైన్ సి మైనస్ డి బై 2 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, 2 క్యాన్సల్ చేసుకుంటే కాస్ బి ప్లస్ సి సైన్ బి మైనస్ సి, కాస్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. బి ప్లస్ సిని 5 - a అని రాశారు. ఇక్కడ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, కాస్ 5 a ప్లస్ సిని 5 - b రాసింది. ఇక్కడ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే కాండి. సైన్ కాస్ 5 - a అంటే కాస్ 180 మైనస్ టీటా. కాస్ 180 మైనస్ టీటా. 180 మైనస్ టీటా ఫస్ట్ ఏ కోఆర్డినేట్లో ఉందండి 90 ప్లస్ 180 మైనస్ అంటే సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో కాస్ ఉండదు. ఓకే, కాస్ ఉండదు కాబట్టి మైనస్ వస్తుంది. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 180 ఉన్నప్పుడు ఫంక్షన్ చేంజ్ కాదు, కాస్ ఏనే. ఓకే, ఇది అలాగే రాసినాం. కింద 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా మైనస్ అలాగే రాసినాం. లోపల మల్టిప్లై చేసుకుంటున్నామండి. లోపల మల్టిప్లై చేసి ఏం చేస్తారు చూడండి, ఓన్లీ డివైడెడ్ బై కాస్ ఏ కాస్ బి కాస్ సి అంట. డివైడెడ్ బై కాస్ ఏ కాస్ బి కాస్ సి. ఇక్కడ కాస్ ఏ కాస్ బి కాస్ సి చేస్తే ఏమేం క్యాన్సిల్ అవుతుంది
కాస్ ఏ కాస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కాస్ బి కాస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. దీంట్లో ఏం మిగిలింది? సైన్ బి మిగిలింది. దీంట్లో ఏం మిగిలింది? సైన్ సి మిగిలింది. దీంట్లో సైన్ సి మిగిలింది. దీంట్లో సైన్ ఏ మిగిలింది. మనం డివైడెడ్ బై కాస్ ఏ కాస్ బి కాస్ సి అంటున్నాం. అంటే ఇక్కడ సైన్ బి బై కాస్ బి ఉంటుంది. ఇక్కడ ఏం మిగులుతుందండి? సైన్ సి బై కాస్ సి ఉంటుంది. కింద కాస్ ఏ బై సైన్ సి బై కాస్ సి ఉంటుంది. ఇక్కడ కాస్ సి బై సైన్ సి ఉంటుంది. సైన్ బై కాస్ అంటే ఏంటండి? టానే కదా. టాన్ బి, టాన్ సి, టాన్ ఏ. ఓన్లీ ఏం చేయలేదు మనము, అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి 180 degrees అన్నాడు. సో సి ఉంచుకోండి, అదే సీనే ఉండాలని రూల్ ఏం లేదు. ఏదైనా టర్మ్స్ మనకి డిఏ బై డిబి వాల్యూ అడిగిండండి. డిఏ బై డిబి అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. ఆ డిఫరెన్షియేషన్ ఏని బిని డిఫరెన్షియేషన్ చేయమంటుండు. సో ఎఫ్బి డివై బై డిఎక్స్ అడిగిండు అనుకోండి. మనకి మామూలుగా డివై బై డిఎక్స్ అంటే మైనస్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్వై, అంటే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. మనకి ఎఫ్ఏ ఎఫ్బి కావాలి అని అంటే విత్ రెస్పెక్ట్ టు ఏతో చేయాలి, విత్ రెస్పెక్ట్ టు బీతో చేయాలి. ఒక కండిషన్ ఇచ్చింది, కాన్స్టెంట్ కండిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో బీలో చేంజ్ చేసుకున్నాం. ఎందుకు ఏలో బీలో చేసుకుంటున్నాం అంటే ఓన్లీ డిఏ బై డిబినే అడిగిండు. డిసి అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలోకి చేంజ్ చేసుకుంటాం. ఏబీలోనే అడిగింది కాబట్టి వీ హ్యావ్ టు రిటర్న్ ఓన్లీ ఏబీలోకి. అంటే సి వాల్యూ కూడా ఏని బీని సబ్స్టిట్యూట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఏతో చేసినాం, బీతో చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినామండి. సబ్స్టిట్యూట్ చేసినాక మనకు వచ్చిన ప్రాసెస్ ఏం లేదు, ఫార్ములాస్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అండ్ ఇక్కడ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఈ 2 ఫార్ములాసే లాస్ట్లో వచ్చేసి మనకి కాస్ ఏ కాస్ బి కాస్ సితో డివైడ్ చేసినాం. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది మనకి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. In a triangles of ABC, the angles of a sides A, B are made to vary in such a way that the area remains constant and side C is also remains constant and show that A and B vary small amount changes and del A del B respectively. అయితే cos A into del A cos B into del B equals to 0 అని ప్రూవ్ చేయమంటుండండి. కాస్ ఏ ఇంటూ డెల్ ఏ ప్లస్ కాస్ బి ఇంటూ డెల్ బి ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమంటుండు. సో ప్రూవ్ చేయడం కోసం ద ఏరియా బి ద డెల్టా బి ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అండి. ఇది తెలుసు కదా మీకు, ఆఫ్ ఏసి సైన్ బి. ఇదైనా ఇది కూడా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ ఉంటున్నాయి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీకి. ఓకే, ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా ఈక్వల్స్, ఇవి మీకు ఇంటర్మీడియట్ ఫార్ములాసే అండి, మేము కొత్తగా ఏం చెప్పట్లేము. దీంట్లో మీకు సైన్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అయినా కానీ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాస్ అయినా కానీ ఇంటర్మీడియట్లో ఉన్నవే. డెల్టా ఈక్వల్స్ టు ఆఫ్, ఇది కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములానే. డెల్టా ఈక్వల్స్ టు ఆఫ్ ఏసీ ఇంటూ సైన్ బి అండ్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA కాస్ బి. ఓకే, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేషన్ చేయండి. డెల్టా విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్, అక్కడ ఏ ఫంక్షన్ ఉంటే అది ఏసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ బీలో. దిస్ ఈజ్ ఓన్లీ జనరల్ డిఫరెన్షియేషన్, డెల్తో చేస్తున్నామండి. డెల్టా 0 అవుతుంది. చూడండి ఒకసారి, బీ స్క్వేర్ సి స్క్వేర్ బై 2 అవుతుంది. ఏ కాస్ బి ఈక్వేషన్ 1 డిఫరెన్షియేషన్ చేస్తుంది. చూడండి అక్కడ డెల్టా ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 0 ఇక్కడ రాసినామండి. డెల్టా అనేది కాన్స్టెంట్ 0, ఆఫ్ అలాగే ఉంటుంది. సి ఈజ్ ద కాన్స్టెంట్, ఏ సైన్ బి. ఎందుకు దాంతో చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. డెల్ ఏ డెల్ బి, ఏ అండ్ బీని అని మెన్షన్ చేసిండండి. సి ఈజ్ ఆల్సో రిమైన్స్ కాన్స్టెంట్. ఏ బీనే ఓన్లీ ఇండిపెండెంట్ ఫార్మ్స్ అవుతుంది మనకి. సో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం దాన్ని. C/2 ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ సిని బయట రాసేస్తున్నాం. ఏ ఈజ్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్లో ఉంది కాబట్టి స్మాల్లో చూజ్ చేసుకోవచ్చు అండి మనము. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్లో అయినా క్యాపిటల్లో అయినా రాయొచ్చు మనము. సో దట్స్ వై స్మాల్లో రాసి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి డెల్ ఏ డెల్ బి, ఏ అండ్ బిలోనే అడుగుతున్నాడు కాబట్టి స్మాల్లో చూజ్ చేసుకొని రాస్తున్నాం. ఏసీని, క్యాపిటల్ ఏసీని స్మాల్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్లో రాస్తున్నాం. C/2. సో ఏ అండ్ సైన్ బి, ఏ అండ్ సైన్ బి ఏ వేలో ఉంది, యూ ఇంటూ వి ఫార్మేషన్లో ఉంది. అంటే యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్, అంటే ఏ ఇంటూ సైన్ బి డిఫరెన్షియేషన్ కాస్ బి ఇంటూ డెల్టా బి విత్ రెస్పెక్ట్ టు బి అనే ఫంక్షన్ చేస్తున్నాం కానీ డెల్ బి అండ్ సైన్ బి అలాగే రాసిన ఏ డిఫరెన్షియేషన్ డెల్ ఏ. ఓకే, సింప్లిఫై చూడండి ఒకసారి. ఏ కాస్ బి డెల్ బి సైన్ బి డెల్ ఏ ఈక్వల్స్ టు 0. డెల్ బి ఈక్వల్ అంటే C/2 నట్ సైడ్ పంపించేస్తే 0 అవుతుంది కాబట్టి మనకి డెల్ బి వాల్యూ కావాలి అనుకోండి. డెల్ బి ఈక్వల్స్ టు సైన్ బి డెల్ ఏని ఇక్కడ ఉండే వాల్యూ నట్ సైడ్ పంపించేస్తే మైనస్ అయింది, దీన్ని నట్ సైడ్ పంపించేస్తే డివైడెడ్ బై అవుతుంది.
ఎందుకు ఈ ఫస్ట్ ఈ వాల్యూ ఉంచుకోండి, నెక్స్ట్ వాల్యూని అటు సైడ్ పంపించేసేయండి. ఏమవుతుంది మైనస్ సైన్ బి డెల్ ఏ అయిపోయిందండి, డివైడెడ్ బై ఇప్పుడు డెల్ బీనే కావాలి, అప్పుడు ఏ కాస్ బి అటు సైడ్ పంపించేస్తే డివైడెడ్ బై అయింది. దిస్ ఈజ్ ఓన్లీ ఈక్వేషన్ 1 డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ 2 డిఫరెన్షియేషన్ కూడా ఉంది కదా మనకి. equation 2 differentiation, C only constant and A and B are the functions. B square differentiation 2B అంటే x స్క్వేర్ మోడల్లో ఉంది, కానీ అక్కడ x కాకుండా B అనే టర్మ్ ఉంది కాబట్టి ఇంటూ డెల్ B అవుతుంది. ఓకే, C స్క్వేర్ 0 అవుతుంది అండ్ A స్క్వేర్ అంటే 2A డెల్ A అయిపోయింది. 2C is the constant బయట రాసేసిన A cos B అంటే U ఇంటూ V, A ఇంటూ cos B డిఫరెన్షియేషన్ మైనస్ sin B, మైనస్ ముందు రాసిన ఇంటూ డెల్ B, cos B ఇంటూ A డిఫరెన్షియేషన్ 2A. అబ్జర్వ్ చేయండి ఒకసారి, 2ను అన్నిట్లలో 2 ఉంది కాబట్టి 2ను కామన్ తీసి ఇస్తున్నా, రెండిట్లలో క్యాన్సిల్ అయిపోతుంది. బి డెల్ బి అయిపోయింది, ఏ డెల్ ఏ సిఏ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి ఒకసారి టర్మ్స్ని. ఏ మైనస్ సి కాస్ బి ఇంటూ డెల్ ఏ అంటే ఏమేం టర్మ్స్, ఈ ఏ మైనస్ కాస్ బి డెల్ ఏని కామన్ తీసేస్తున్నాం. డెల్ ఏ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, ఏ మైనస్ కాస్ బి. డెల్ బి టర్మ్స్ ఏమున్నాయి, సిఏ సైన్ బి, బి డెల్ బి. రైట్ హ్యాండ్ సైడ్లో అది అలాగే ఉంచుతున్నా, డెల్ ఏని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే ఉంచుతున్నా. ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్లోనే డెల్ ఏని కామన్ తీసిన, డెల్ బీని కామన్ తీసిన. ఏ మైనస్ సి కాస్ బి డెల్ ఏ, ఏసీ సైన్ బి ఇంటూ డెల్ బి వాల్యూ పైన వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసిన. ఏ మైనస్ సి కాస్ బి ఇంటూ డెల్ బి. ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి. సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్ బి. ఓకే, ఏసి ఏ అలాగే ఉంచినాం, డెల్ ఏ అలాగే ఉంచినాం. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది 2 కాస్ బి కాదండి, ఏ కాస్ బి, ఏ కాస్ బి. ఓకే, ఇక్కడ ఉన్న ఏకి ఇక్కడ ఉన్న ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ కింద కాస్ బి, ఇది మీరు 2 అనుకుంటారు, 2 కాదు, ఇక్కడ ఏ ఉందండి చూసుకోండి. ఈక్వేషన్ 1లో ఏముంది, ఏ కాస్ బి కదా, ఇక్కడ కూడా ఏ కాస్ బీనే. 2 అని పడింది కానీ 2 కాదు అక్కడ ఏ, అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉండే ఏ అనే వాల్యూ ఇక్కడండి, ఇక్కడ ఉండే ఏ వాల్యూ కింద ఉండే ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏ కాస్ బి కాబట్టి 2 అని పడింది అక్కడ. ఓకే, సి సైన్ మల్టిప్లై చేస్తుంటే సైన్ స్క్వేర్ బి అయింది, డెల్ ఏ అలాగే ఉంది, కింద కాస్ బి వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, బి డెల్ బి ఈక్వల్స్ టు ఏ కాస్ బి సి సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బి అంటే క్రాస్ మల్టిప్లై చేసిన అంతా. ఓకే, అన్నిట్లలో డెల్ ఏ టర్మ్ ఉంది కాబట్టి డివైడెడ్ బై డెల్ ఏని బయట రాసేసిండు. కాస్ బీని క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం చూడండి ఒకసారి. ఈ టర్మ్ ఇటు సైడ్ మల్టిప్లై చేసి ఇది వచ్చేసింది. ఏ కాస్ బి ఈ రెండిట్లలో ఏముందండి, సీన్ కామన్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అయినప్పుడు కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి వాల్యూ కూడా 1 అవుతుంది. ఇక్కడ సి ఇంటూ 1 సి అవుతుంది. డెల్ ఏ అలా ఉంది, ఏ కాస్ బి మైనస్ సి కాస్ ఏ, బి కాస్ బి ఇంటూ డెల్ బి ఏ కాస్ బి, సి ఈక్వల్స్ టు ఈ ఫార్ములా అండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లోనే ఉంది. సి ఈక్వల్స్ టు ఏ కాస్ బి అంటే సి టర్మ్ ఉండకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో ఉంటుంది. ఏ కాస్ బి బి కాస్ ఏ ఇంటూ డెల్ ఏ అవుతుంది. అండ్ దెన్ ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ, బి కాస్ బి డెల్ బి ఈక్వల్స్ టు ఇక్కడ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మైనస్ బి కాస్ ఏ ఇంటూ డెల్ ఏ మిగిలింది. సింప్లిఫై చేసిన ఇది తీసుకొస్తే బి కాస్ ఏ డెల్ ఏ, ఇక్కడ బీబీ క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ ఉండే బీ వాల్యూ ఇక్కడ ఉండే బీ వాల్యూ క్యాన్సిల్ అయిపోయినాక కాస్ ఏ డెల్ ఏ కాస్ బి డెల్ బి ఈక్వల్స్ టు 0. మైనస్ నుంచి తీసుకొస్తే ప్లస్ ఏ కానీ ఈక్వల్స్ టు అవుతుంది 0. అండ్ దెన్ ఇంకొక ప్రాబ్లం ఉందండి దీంట్లో, అది చెప్పేసినామంటే టోటల్ డిఫరెన్షియేషన్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ dy స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 దెన్ ప్రూవ్ దట్, ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటున్నాను. 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్, ఇంత పెద్ద ప్రాబ్లము 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయమంటుండే, చేద్దామని. డిఫరెన్షియేషన్ చూసుకోండి మీరు. ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం. అప్పుడు వై డాష్ ఈక్వల్స్ టు రాస్తున్నామండి. అండ్ దెన్ వై డబుల్ డాష్. ప్రాబ్లం చూడండి, ఎక్కడైనా అర్థం కాకుంటే అడగండి. అంతా డిఫరెన్షియేషన్ అండి, ఓన్లీ డిఫరెన్షియేషన్ ప్రాసెస్సే. ఇది u బై v ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఈక్వేషన్ 1 ఉంది కానీ ఈక్వేషన్ 1ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసి వైని కామన్ తీసినాం, అంటే వై డాష్ని డివై బై డిఎక్స్ని కామన్ తీసినాం. వై డాష్ మీన్స్ డివై బై డిఎక్స్ అండ్ తర్వాత మళ్ళీ అగైన్ చేసినాం, అంటే u బై v చేసినాం. u బై v చేసి సబ్స్టిట్యూషన్ ఏమన్నా ఉంటే సబ్స్టిట్యూట్ చేసినామండి.
d square y by dx square వచ్చినాక సబ్స్టిట్యూటింగ్ అబౌవ్ ఈక్వేషన్ ఇన్ సబ్స్టిట్యూటింగ్ అబౌవ్ ఈక్వేషన్ ఇన్ ఈ అబౌవ్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినామండి. సింప్లిఫై చేసి ఇది వస్తుంది. ఈ మల్టిఫికేషన్ అంతా ప్రాసెస్ మనం చెప్పడానికి టైం ఏమి ఉండదు ఇక్కడ, చూసుకోండి ఒకసారి మీరే నోట్స్ ఇచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది. అప్పుడు చూడండి, ఇక్కడ ఓన్లీ డిఫరెన్షియేషన్ ప్రాసెసే, 2 times డిఫరెన్షియేషన్ కాబట్టి. సో ఇక్కడతో టోటల్ డిఫరెన్షియేషన్ టాపిక్ కంప్లీట్ అయ్యింది మనకి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.